రాజేష్ చనిపోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. దీన్ని ప్రజాస్వామ్యవాదులు మేధావులంతా కూడా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి కల్లా రాజేష్ కుటుంబానికి మరి ప్రభుత్వ పరంగా ఏదైతే రావాలనో అవన్నీ కూడా పరిహారం ఇప్పిస్తాం. మరి ఇది ఇంతకుముందే సిఐ గారు సస్పెండ్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. దీని విషయంలో నేను ఐజీ గారితో కూడా మాట్లాడినా, ఎస్పీ గారితో కూడా మాట్లాడినా. సమగ్రమైన దర్యాప్తు జరిపి రాజేష్ ఎవరు కొట్టిండ్రు, ఏం జరిగింది, దానిలో పాల్గొన్నటువంటి కానిస్టేబుల్ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు, మన హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు, ఎవరికి సిబ్బంది, పోలీసు సిబ్బంది ఎవరు అవుతున్నారో వాళ్ళందరూ కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారిని ఆదేశిస్తూ ఉన్నా. సమగ్రమైన దర్యాప్తు జరిపి మరి కలెక్టర్ గారు దీన్ని నాకు వారం రోజుల లోపల సమగ్రమైన దర్యాప్తు జరిపి ఒక రిపోర్ట్ ఇవ్వమని కూడా ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని నేను డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. తప్పకుండా నాకు తగినటువంటి సమాచారం ఇస్తే తప్పకుండా నేను ఐజీ గారితో మాట్లాడి మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ శాఖాపరమైన నిర్ణయాలు ఏమిటి ఉన్నాయో తప్పకుండా తీసుకుంటాం. మన కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా లలితను చూస్తూ ఉంటే మాకు జాలేస్తూ ఉన్నది. పాపం ఆమెకు చనిపోతే, సాగు చచ్చిపోతే మాకు చివరికి ఏం పెడతారు, నోట్లో పెడదామంటే గుండు ఊళ్ళేది మెడల, చూస్తామంటే రేకుల ఇల్లు. పాపం ఇంత దారుణాత్మక పరిస్థితిలో ఉన్నటువంటి ఒక దళిత వర్గానికి చెందినటువంటి, సామాజిక వర్గం చెందినటువంటి ఒక రాజేష్ను ఈ రకంగా చేయడం మంచి పద్ధతి కాదు. దీన్ని మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ వారి కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పకుండా ఈరోజు 4,12,500 చెక్కును కుటుంబానికి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. మిగతా అమౌంట్ కూడా రిలీజ్ చేపిస్తాం త్వరలోని. ఈ ప్రభుత్వం నుంచి నేను కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నా. ఈ జిల్లాలో ఏమైనా 2 BHK గతంలో ప్రభుత్వంలో కట్టిన ఇల్లు ఏమైనా ఉంటే తప్పకుండా ఒక ఇల్లును అలాట్ చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. మరి ఇల్లు లేని పక్షంలో తక్షణమే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. మరి ప్రభుత్వ పరంగా మరి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే మేమే వచ్చి మరి కొబ్బరికాయ కొట్టే ఇల్లు కూడా ప్రారంభం చేస్తాం వాళ్ళకు. మరి 2 BHK ఉంటే ఇంకా రెడీమేడ్ ఉంటుంది కాబట్టి అదేమైనా అవకాశం ఉంటే, ఖాళీలు ఉంటే మేము ఉంటే కూడా ఇవ్వాలని చెప్పి నేను కలెక్టర్ గారిని నేను డైరెక్షన్ ఇస్తూ ఉన్నా. తప్పకుండా చేస్తాం. నేను ఐజీ గారితో మాట్లాడి రిపోర్ట్, ఎస్పీ గారి రిపోర్టు, కలెక్టర్ గారి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఐజీ గారితో మాట్లాడి ఏమైనా చర్య తీసుకోవాలి, పూర్తి దర్యాప్తు చేపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మళ్ళీ లలితకు ఆమె కొడుకుని తెచ్చేయలేము, కానీ ఆమె కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు ఆదుకుంటాం. మరి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ ఉద్యోగం కూడా వాళ్ళకి ఇచ్చే విధంగా అవసరమంటే ముఖ్యమంత్రి గారిని కలుస్తా, మీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారిని కలుస్తా. తప్పకుండా కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక ప్రభుత్వ ఉద్యోగం లలిత కుటుంబానికి ఇస్తుంది. వాళ్ళకి అన్ని వాళ్ళ ప్రభుత్వం వచ్చేటువంటి ఆ బెనిఫిట్స్ అని ఇస్తాం. ఇల్లు కానీ 2 BHK కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ తప్పకుండా వాళ్ళు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకేమన్నా అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ కమిషన్ పెన్షన్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. మేము అండగా నిలబడతాము. న్యాయం జరిగేంత వరకు లలిత కుటుంబం మా కుటుంబం యొక్క మేము ఎంబడే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు, మన ఆర్డీఓ గారు, మా కమిషనర్ సభ్యులు రాంబాబు నాయక్ గారు, జిల్లాశంకర్ గారు, అందరు జిల్లా అధికారులకు, సోషల్ మీడియా అధికారులకు అందరికీ కూడా నా యొక్క జైభీములు నమస్కారం తెలియజేస్తున్నా. పత్రికా ప్రతినిధులకు నమస్కారం తెలియజేస్తున్నా. ఇటువంటి సభ్య సమాజంలో 79 సంవత్సరాల తర్వాత కూడా ఎస్సీ ఎస్టీలపై ఈ విధంగా దాడులు జరుగుతున్నాయంటే చాలా బాధాకరం. మీరంతా కూడా సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేయాలి. మానవులంతా సమానం. మరి అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, అంబేద్కర్ నిజంగా ఇంతమంది పగడబంది రాజ్యాంగం రాయకపోతే మరి ఎస్సీ ఎస్టీలను మరి పాకిస్తాన్ లెక్కనో, కాశ్మీర్ లెక్కనో ఇక్కడ పంపించేవారా అని నాకు బాధ కలుగుతూ ఉంది. మాకు ఆవేదన చెందుతూ ఉంది. మా ఉదయం నిండుగా బాధపడుతూ ఉన్నది. మరి లలిత చూస్తూ ఉంటే పాపం మా తల్లి పుత్ర శోకం. పాపం కొడుకు పెళ్లి కాలే, ఏం కాలే, తలుపుతైన కొడుకు పోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబాన్ని తప్పకుండా ఎస్సీ ఎస్టీ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై హింద్. ఇక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళు కూడా సస్పెండ్ చేయాలి. మెయిన్ ప్రధాన కారణం ఎస్ఐ సార్. ప్రధాన కారణం ఎస్ఐ. అయినా వాళ్ళు సస్పెండ్ చేయాలి కదా సార్. ఇన్ని రోజులు ఉంచుకోవటం ఏంటి సార్? నిండు ప్రాణాన్ని తీశారు సార్. బయట పెడదాం.
జాతీయ కమిటీ చైర్మన్ మన సార్ వడ్డేపల్లి రామచంద్ర గారికి కృష్ణబాబు గారు డీజీపీ గారిని కలిసినాం సార్. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.